నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ నాయకుల మాటలకు చేతలకు పొంతన లేదు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో నిధులు లేవని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి. శరీరాలు వేరైనా కాంగ్రెస్ బీజేపీ ఆత్మలు ఒక్కటే. ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు నిలదీయడం లేదన్న నిరంజన్ రెడ్డి. గురుకుల పాఠశాలలో ఆగని ఆత్మహత్యలు, విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నా పట్టించుకొని ప్రభుత్వం. విద్యార్థుల ఆత్మహత్యలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి. సంక్షేమ శాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్. మేడారానికి పోటెత్తుతున్న భక్తులు, జాతరలో సరైన ఏర్పాట్లు లేక అవస్థలు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్తో టీమిండియా దూకుడు. రాజ్కోట్ టెస్టులో ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ. ఇక డీటెయిల్ చూస్తే, నయవంచనకు మారుపేరు కాంగ్రెస్. పరిపాలన చేతకాని హస్తం పట్టి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుంది. ఉద్యోగాల విషయంలో డ్రామాలాడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటోంది. క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీపై జనం కన్నెర్ర చేస్తున్నారు. పబ్లిసిటీ ఫుల్, పరిపాలన నిల్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. గత 60 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వెలగబెడుతున్నది ఇదే. మందికి పుట్టిన బిడ్డల్ని మా బిడ్డలని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని సిగ్గు లేకుండా మేమిచ్చామని చాటింపు వేసుకుంటోంది. అసలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసుల మీద కేసులు వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లను అడ్డుకున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడొచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందించి నిర్లజ్జగా క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటోంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల వివరాలను పరిశీలిస్తే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 2022 డిసెంబర్ 20న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 ఆగస్టు 2వ తేదీన తుది పరీక్ష జరిపింది. 2024 జనవరి 28న ఫలితాలు వెల్లడించారు. ఇక సింగరేణి ఉద్యోగాలకు 2022 జూన్ 17న నోటిఫికేషన్ జారీ చేశారు. 2022 సెప్టెంబర్ 4న తుది పరీక్ష జరిగితే 2022 సెప్టెంబర్ 10న ఫైనల్ లిస్టు విడుదలైంది. ఇటు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2022 ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 ఆగస్టు 28న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 2022 డిసెంబర్ 7 నుంచి 2023 జనవరి 10 వరకు ఫిజికల్ టెస్ట్ పెట్టారు. 2023 ఏప్రిల్ 30న మెయిన్స్ నిర్వహించగా 2023 అక్టోబర్ 5వ తేదీన ఫైనల్ లిస్టు విడుదల చేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటున్న ఈ ఉద్యోగాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భర్తీ చేసింది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలే తప్ప తాము కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇవ్వలేదని సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకరే అసెంబ్లీలో అంగీకరించారు. ఏమో ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష, ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. రాష్ట్రంలో పరిపాలనను గాలి కొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తోంది. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నియామక పత్రాలతో డ్రామా మొదలుపెట్టింది. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి కేసీఆర్ కు క్రెడిట్ రాకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక్క పరీక్ష కూడా పెట్టలేదు. కేసీఆర్ కు రావాల్సిన క్రెడిట్ తాను కొట్టేసి జబ్బలు చర్చుకుంటున్నాడు. తానే ఉద్యోగాలు ఇచ్చినట్టు పోజులు కొడుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫేస్బుక్ ఐడీలో పెట్టుకున్నారు, ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 69 రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147 ఉద్యోగాలు అని చెప్పి చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఇందులో ఏ ఒక్క ఉద్యోగమైనా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చింది ఏదైనా ఒకటని ఉందా? ఈ రోజు వరకు 69 రోజుల లోపల కనీసం
ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలే. ఇక గురుకుల పోస్టుల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గజిబిజి గందరగోళం చేస్తోంది. గురుకులాల అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో కలిపి 9,231 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది ఆగస్టులో పరీక్షలను నిర్వహించారు. అన్ని పోస్టులకు 1:2 నిష్పత్తిలో ప్రిపేర్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో తొలుత నిర్ణయించిన దానికి విరుద్ధంగా పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ట్రిబ్ రాత్రికి రాత్రే సిద్ధమైంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లే మొత్తం 9 కేటగిరీల్లో 9,200 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టింది. వీటిలో పీజీటీ 1,276, టీజీటీ 4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2,876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులున్నాయి. డిఎస్, జేఎల్, ఆ తర్వాత పీజీటీ, టీజీటీ పోస్టులను వరుస క్రమంలో భర్తీ చేయాలని ట్రిబ్ నిర్ణయించింది. కానీ ఉన్నట్టుండి డిఎల్, జేఎల్ పోస్టులను నింపకుండానే నేరుగా పీజీటీ పోస్టుల భర్తీకి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది. కనీస వ్యవధి ఇవ్వకుండానే 1:2 నిష్పత్తిలో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పీజీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించడంతో పాటు 4 రోజుల్లోనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది. 24 గంటలు తిరగక ముందే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ట్రిబ్ విడుదల చేసింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. దీంతో దివ్యాంగుల కోటాను అసలు నింపుతున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ప్రభుత్వం కావాలనే బ్యాక్లాగ్ పోస్టుల సృష్టికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. ఖాళీగా ఏర్పడే బ్యాక్లాగ్ పోస్టులను తిరిగి మరోసారి నింపేందుకైనని అభ్యర్థులు మండిపడుతున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితా ఎలా విడుదల చేస్తారని మాజీ టీఎస్వీసీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. అసలు దివ్యాంగులకు రిజర్వేషన్స్ ఇస్తున్నారా లేదా అనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పూర్తయిన వాటన్నిటి కూడా వీరు పత్రాలు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క గురుకులానికి సంబంధించి, ఈ పీజీటీకి సంబంధించి ఇది గజిబిజి గందరగోళంగా 9వ తారీఖు నాడు ఈ యొక్క ట్రిట్ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చెప్పింది అంటే ముందుగా జేఎల్, ఆ తర్వాత డిఎల్, ఆ తర్వాత పీజీటీ, ఇది 1 by 1 ఫుల్ఫిల్ చేసుకొని పోవాలని వారే చెప్పిండ్రు. కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వల్ల ఈ డిఎల్ వేయింది పక్కకు, జేఎల్ వేయింది, ఇప్పుడు పీజీటీ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ సర్కారు తామే ఇచ్చినట్టుగా చెప్పుకోవడం సబబు కాదన్నారు. గౌరవ ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నామంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటమాడుతోంది. క్రమపద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలను బలి చేస్తున్నారని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టులను తమ ఖాతాలో వేసుకునే కుట్రలకు రేవంత్ రెడ్డి సర్కార్ తెరలేపిందని ధ్వజమెత్తుతున్నారు. అందుకు ట్రిబ్ తీసుకుంటున్న నిర్ణయాలే బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతా పారదర్శకంగా ఉంటే గోప్యత ఎందుకని అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద క్రెడిట్ చోర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తోంది. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా రేవంత్ సర్కారు ఆడుతున్న దొంగ నాటకాలపై జనం మండిపడుతున్నారు.
గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఎక్కడా పాటించలేదని ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. జోన్లను మల్టీ జోనల్గా మార్చేసి అన్యాయం చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గురుకుల పీడీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని అభ్యర్థులు పోరుబాట పట్టనున్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లోని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు విరుద్ధంగా పోస్టుల్ని భర్తీ చేశారని, ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చారని, జోనల్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఓ మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకల్ని వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి అందుకు విరుద్ధంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి అంటూ ఉచిత సలహానివ్వడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. పోస్టుల భర్తీపై అనేక ఆరోపణలు వస్తున్నా ట్రిబ్ అధికారులు నోరు మెదపడం లేదు. స్కూల్ పీడీ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు డెమోలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ రెండింటి మార్కులను ప్రకటించాలి. కానీ ఇప్పటి వరకు ట్రిబ్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల్ని కూడా ప్రకటించలేదు. అభ్యర్థులకు డెమో మార్కులను వెల్లడించింది. అది కూడా ఓపెన్ గా కాకుండా అభ్యర్థులకు వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడీల్లోనే పొందుపరిచింది. మార్కుల జాబితాను ప్రకటించలేదు. మార్కులు డెమోకు సంబంధించిన మార్కుల్ని కలిపి కటాఫ్ ప్రకారం వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. స్కూల్ పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ట్రిబ్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు జాబితాను చెక్ చేస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెడతాం తప్ప తదుపరి అభ్యర్థులకు మాత్రం ఇచ్చేది లేదని వెల్లడించారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఉంటేనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారని, ఏ ఒక్క ప్రశ్నకు ట్రిబ్ స్పష్టతనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటు ట్రిబ్ అధికారుల తీరు, అటు ప్రభుత్వ పెద్దల నుంచి నిర్లక్ష్య సమాధానాల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారుగా పిటిషన్లను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులపైనే కాకుండా ఇటీవల భర్తీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులపైన కూడా అభ్యర్థులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అన్ని గురుకులాల్లో కలిపి మొత్తంగా 1276 పీజీటీ పోస్టుల భర్తీకి ఇటీవల 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున, అది సమాచారం ఇచ్చిన ఒకరోజు వ్యవధిలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. అనేక మంది నాన్ క్రిమీ లేయర్ తదితర సర్టిఫికెట్లను కూడా సమర్పించలేదు. ట్రిబ్ మెడికల్ టెస్టుల్ని కూడా నిర్వహించలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన మరుసటి రోజు అర్ధరాత్రికే పోస్టులకు ఎంపికైన జాబితాను విడుదల చేసేసింది. ఈ పోస్టులకు కూడా ఇప్పటి వరకు కేటగిరీల వారుగా మార్కుల కటాఫ్ ను ట్రిబ్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం వెబ్లోనూ పొందుపరచలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో ఈ నియామకాలపైన అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నాడు ధర్నా చేయించి నేడు ముఖం చాటేసి 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వారిని కూడా పీఈటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. అనంతరం పరీక్షను నిర్వహించింది. 1:2 నిష్పత్తిలో మొత్తంగా 1200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తరుణంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టులు తమకు మాత్రమే చెందాలని వాదన మొదలుపెట్టారు. నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. ఆ బాధిత అభ్యర్థులతో ప్రస్తుతం ప్రభుత్వంలోని పలువురు పెద్దలే దగ్గరుండి ధర్నా చేయించారు.
కాంగ్రెస్ సర్కారు రాగానే తొలుత ఇదే సమస్యను పరిష్కరించి పోస్టుల భర్తీ చేపడతామని నాడు సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు. కానీ నేడు గతంలో రాత పరీక్షలు పూర్తయిన స్టాఫ్ నర్స్ మొదలు ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నా ఈ సమస్యను పరిష్కరించేందుకు మాత్రం ముఖం చాటేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు. జంపన్నబాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జంపన్నబాగులో లక్నవరం నీరు వదలకపోవడంతో బ్యాటరీ ట్యాప్స్ కింద స్నానం చేసి వాగులో ప్రవహించే బురద నీటిలో స్నానం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జంపన్నబాగ్లో లక్నవరం నీరు వదిలి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. స్నానఘట్టాల పరిసర ప్రాంతాలంతా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెప్పులు, డైఫర్స్తో నిండిపోవడంతో స్నానాలు ఆచరించేందుకు ఇబ్బందికరంగా ఉందని భక్తులు అంటున్నారు. ఈ చెత్త చెదారము ఇదంతా ఎట్లుంటుంది. మళ్ళీ రేణు రోగాలు వస్తాయి. చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఈ చిన్నపిల్లలు ఈగలు దోమలు అంతా ఎట్లున్నాయి. గుండంలో ఎట్లుండాలి, జంపన్న నాగులా గిట్ల మురికి నీరు ఎట్లున్నది. పాకురు పట్టి పాకురు అంతా తీసేయద్దా. వారం నెల రోజుల సంది నడుస్తుంది జాతర, ఇవాళ కాదు. ఈ జంపన్న వాగులో నీళ్లు లేక ఈ బ్యాటరీ ట్యాబ్ల కింద స్నానాలు చేయడం అవుతుంది. ఈ పిల్లల ఈ డైపర్లు అవి మొత్తం చెత్త అంతా మెట్ల మీద వేసేసి నడవడానికి కూడా అంత ఇబ్బంది ఉంది. శుభ్రత లేదు. జంపన్న వాగులో నీళ్ళు వదిలితే జంపన్న వాగు స్నానాలు, సమ్మక్క జాతర అంటేనే మనకు జంపన్న వాగు స్నానాలు కాబట్టి జంపన్న వాగులో నీళ్లు లేక ట్యాప్ల కింద స్నానాలు చేస్తే అంత బాగా మంచిగా అనిపిస్తలేదు. అన్ని బురద నీళ్ళతోటి మొత్తం బురద అంత వాసన వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు. జంపన్న వాగు స్నానాలు చేపించాలనుకుంటే ఈ బురద నీళ్ళలో ఏం చేపిస్తామని అనుకుంటున్నాం. మేడారం మహాజాతరకి జాతీయ హోదా ఇవ్వకుండా ఢిల్లీ పాలకులు పార్షాలిటీ చూపిస్తున్నారు. మేడారంకి జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దక్షిణాది మహాకుంభమేళ మేడారంపై ఈ ఉత్తరాది నాయకుల వివక్ష ఇంకెన్నాళ్ళు? సమ్మక్క సారలమ్మ జాతరకి సరైన గౌరవం ఇంకెప్పుడు? అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకొని కాంగ్రెస్ మేడారంకి జాతీయ హోదాపై ఆడుతున్న కొత్త డ్రామాలేంటి? యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ప్రశ్నిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోనే చాలా పెద్ద జాతర అండి, గిరిజన జాతర. ఇట్లాంటి జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఫస్ట్ మేము కోరుకుంటున్నాము. తెలంగాణకు గౌరవప్రదమైనది. ఉమ్మడి రాష్ట్రము, మన రాష్ట్రము, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది, అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో జాతీయ హోదా కల్పించాలని మొదటి కోరిక. రెండవది, మహిమాన్విత భక్తులు. సమ్మక్క సారలమ్మ చాలా విశ్వాసం గల దేవుళ్ళు. వారి ఆశీస్సులతోటి అందరూ పిల్లపాపలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టము. ఎందుకంటే ఇంతటి గొప్ప సంస్కృతి ఉండడము, ఇలాంటి వనదేవతలు 3 రోజులు వచ్చి ఇక్కడ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడము భక్తులకు చాలా గొప్ప కొంగు బంగారం. అంటే ఏది అడుగుతో అది ఇవ్వడము కొంగు బంగారంగా మేము ఆశిస్తున్నాము. కాబట్టి మిగతా రాష్ట్రాల గురించి భక్తులు పెద్ద ఎత్తున రావడం, జాతీయ హోదా కల్పించడం కూడా మేము కోరుకుంటున్నాము. నా పేరు సిద్ధబైన రమేష్, సమ్మక్క ప్రధాన పూజారిని. అయితే ఇక్కడ మేడారం జాతర 2024 జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ జాతీయ హోదా అనేది మాకు చాలా అవసరం అండి. ఈ జాతీయ హోదా కల్పిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు కానీ, గ్రామాలు కానీ, ఎలుబాక, పడిగపురం, నార్లాపురం, ఊరట్టం, ఈ అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుకుంటూ మాకు ఈ జాతీయ హోదా కల్పించడం వల్ల మాకున్న పూజారులకు కానివ్వండి, మాకున్న వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. ఇదే నెల ఫిబ్రవరి 21న మాఘశుద్ధ పౌర్ణమి రోజున 21, 22, 23, 24 తేదీలలో జరగబోయేటువంటి మహాజాతరలో మరి భక్తులు 1,70,80 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఇటువంటి గిరిజన జాతరకు మరి జాతీయ హోదా కల్పించాలని గత 3-4 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జాతీయ హోదా దీని కనుక వస్తే మరి గిరిజన జాతర అన్నటువంటి మేడారం ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక గుర్తింపుని మరి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు పాకే అవకాశం ఉంటుంది. అటు విద్యా వ్యవస్థ కానీ, ఆర్థికంగా కానీ మరి జాతీయ హోదా లభించినట్లయితే చుట్టుపక్కల గ్రామాలు, మరి అతి గిరిజన ప్రాంతాలైనటువంటి ములుగు జిల్లా కూడా పూర్తిగా డెవలప్ అయ్యి మరి ఈ విషయం అంతా కూడా
ప్రతి రాష్ట్రానికి దేశానికి నలుమూలల పేరుకపోయి ఈ విషయం మనతో పాటు గిరిజనులు కూడా పలాని మేడారం జాతర కూడా ఒక స్థాయిలో ఉందని ఆ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ సంఖ్యలో భక్తులు కూడా సందర్శించి మరి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క కోరికలు తీరాలని ఆ దేవుని తరపున మా పూజారుల తరపున ఎండోమెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. అయోధ్య రామ మందిరాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అయోధ్య ఎమ్మెల్యే రామచందర్ బిధాయితో కలిసి బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం రామ్ సరోయ్ ట్రస్ట్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించారు. హనుమాన్ గుడిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం గురుజీ రాజుదాస్ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్